ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఇండియన్ ఫస్ట్ విలేజ్, అలాగే ఇండియాస్ ఫస్ట్ టీ షాప్. అంతేకాకుండా ఇక్కడ మనం రెండు నదుల్ని ఒకేసారి చూడొచ్చు, ఒకే చోట చూడొచ్చు. అదే అలకనందా నది, సరస్వతి నది. అలాగే వ్యాసుడు గణేశుడికి మహాభారతాన్ని చెప్పింది కూడా ఇక్కడే. గణేష్ గుఫ, వ్యాస గుఫ. ఇంకా పంచపాండవులు స్వర్గానికి వెళ్ళిన మార్గం, స్వర్గానికి వెళ్ళేటప్పుడు ద్రౌపదికి మార్గం సుగమనం చేయడానికి భీముడు వేసిన రాయి, ఇంకా సరస్వతి టెంపుల్. అంతేకాకుండా హిమాలయ పర్వతాలు. వీటన్నిటిని నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, మనం ఏ విధంగా చేరుకోవాలి, టోటల్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఫస్ట్ ఇండియన్ విలేజ్ మన అని కనిపించింది కదండి, ఆ బోర్డు వరకే మనకి వెహికల్స్ని అలౌ చేస్తారు. అక్కడ నుండి వెహికల్స్ వెళ్ళవు. అక్కడ నుండి సరస్వతి నదికి వెళ్ళాలి అంటే 3 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళాలి. నడవలేని వాళ్ళు ఇలా బాస్కెట్స్ ఉన్నాయి కదా, బాస్కెట్స్లో మీకు తీసుకువెళ్తున్నారు. వాళ్ళైతే టోటల్గా 2500 ఛార్జ్ చేశారు బాస్కెట్లో తీసుకువెళ్ళడానికి. మీకు వ్యాస్ గుఫాకి తీసుకెళ్తారు, సరస్వతీదేవి టెంపుల్కి తీసుకెళ్తారు, గణేష్ గుఫాకి తీసుకువెళ్తారు, అలాగే పంచపాండవులు స్వర్గానికి వెళ్ళిన మార్గం ఆ ప్లేస్కి కూడా తీసుకొని వెళ్తారు. ఇవన్నీ టోటల్గా కవర్ చేయడానికి వాళ్ళు 2500 ఛార్జ్ చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో దైవభూమిగా భావించే ఉత్తరాఖండ్ అత్యంత అందమైన రాష్ట్రం. చుట్టూ హిమాలయ పర్వతాలు, దట్టమైన అడవులు, కొండలు, లోయలతో నిండి ఉంటుంది. అలాంటి అరుదైన రాష్ట్రంలో మరో అందమైన అద్భుతమైన గ్రామమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మనా గ్రామం. ఈ మనా గ్రామంలో ఉన్న హౌసెస్ అన్ని చూపిస్తున్నాను, ఒకసారి చూడండి వాళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేసుకున్నారో. రోడ్డు కూడా చూసారు కదా, ఈ నేరో రోడ్లోనే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి సంగం వ్యూ పాయింట్ అని రాసుంది, మీకు పైనుండి చూపిస్తున్నాను. ఇక్కడ నుండి మనకి సరస్వతి నది, అలకనందా నది కనిపిస్తుంది. అలాగే వాటి రెండిటి సంగమాన్నే కేశవ ప్రయాగ అంటారు. ఇదే ఫస్ట్ ప్రయాగ అంట. చూడండి మీకు చూపిస్తున్నాను కదా, అదే అలకనందా నది, ఇటువైపు ఉన్నది సరస్వతి నది. ఈ రెండిటి సంగమమే అదే మీకు కనిపిస్తున్నది కేశవ ప్రయాగ. మీకు పైనుంచి చూపిస్తున్నాను కదా, మనం అటువైపు కిందకి వెళ్ళాలి. చూడండి దూరంగా మీకు జనాలందరూ కనిపిస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకి సరస్వతి నది, అలకనందా నది రెండు ఉంటాయి. మనం అక్కడ స్నానం చేయొచ్చు. పంచపాండవులు స్వర్గానికి వెళ్ళిన మార్గం, అలాగే సరస్వతీదేవి టెంపుల్ దూరం నుంచి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అలాగే మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను. మేమైతే ఒక బాస్కెట్ మాట్లాడుకున్నామండి. కొంచెం సేపు నేను, కొంచెం సేపు మా ఇద్దరు పిల్లలు అలాగా చేంజ్ అవుతూ వచ్చాము. మనకి అన్ని అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. కొండ ప్రాంతం కాబట్టి కొన్ని చోట్ల అప్ ఉంటుంది, అలాగే కొన్ని చోట్ల డౌన్ ఉంటుంది. నడవలేని వాళ్ళు ఇలా బాస్కెట్లో వెళ్ళండి. ఇక్కడ చూడండి మీకు పెద్ద రాయి కనిపిస్తుంది కదా, దాన్నే భీమ్ పూల్ అంటారు. పంచపాండవులు అలాగే ద్రౌపది స్వర్గానికి వెళ్ళేటప్పుడు ద్రౌపదికి భీముడు నదిని దాటడానికి మార్గం సుగమనం చేయడానికి ఇక్కడ ఈ రాయిని ఉంచాడంటండి. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే భీమ్ పూల్. ఆ పైకి చూశారు కదా, పంచపాండవులు స్వర్గానికి వెళ్తున్న మార్గం అది. సరస్వతి నది చూడండి ఎలా పరవళ్ళు తొక్కుతూ వెళ్తుందో, చాలా అందంగా ఉంది కదా సరస్వతి నది. మన గ్రామం అంతా క్రాస్ చేసుకొని ఇంకా కిందకి వెళ్తున్నామండి సరస్వతి నదికి. చూశారు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇంకా నేరో అయిపోయింది వే అంతా కూడా. ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి వెళ్ళడానికి లేదు, చాలా కేర్ఫుల్గా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ మన గ్రామం మనకి బద్రీనాథ్ నుండి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. చార్ధామ్ యాత్ర వెళ్ళే వాళ్ళు కంపల్సరిగా వెళ్ళండి, చాలా బాగుంది. మా పుష్కర స్నానం అయితే అయిపోయింది. వీడియో అయితే నేను ఇక్కడ సరిగ్గా తీయలేదు, ఎందుకంటే చాలామంది ఇక్కడ స్నానాలు చేస్తున్నారు కాబట్టి. చూసారు కదండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నది అంతా కూడా సరస్వతి నదే. ఇక్కడ మీకు చూడండి కనిపిస్తుంది, అది అలకనందా నది. ఇటువైపు నుంచి వస్తున్నది సరస్వతి నది. అసలు వాటర్ అయితే ఐసీ కూల్గా ఉన్నదండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వీటి రెండిటి సంగమం అది కేశవ ప్రయాగ. వాటర్ అయితే హిమాలయాస్ నుండి వస్తుంది కాబట్టి చాలా కూల్గా ఉందండి వాటరు. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా అందులో చేయలేరు. క్రామ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళు ఐసీ కూల్గా ఉంది కాబట్టి అసలు చేయలేరు. నిజంగా దేవుడి దయ వల్ల అక్కడ హాట్ వాటర్ అయితే బకెట్ 200కి అమ్మారు. పుష్కరాలని అమ్మారో తెలీదు, ఎప్పుడు అమ్ముతారో నాకు తెలీదు. పుష్కరాలకి అయితే బకెట్ 200 రూపీస్కి అమ్మారు. అందరూ కూడా కొద్దిగా ఆ వాటర్ ఈ వాటర్ కలుపుకొని చేశారు. మేమైతే కొంచెం ఆ వాటర్ ఒక 3 టైమ్స్ 3 మగ్స్ చేసేసిన తర్వాత అప్పుడు హాట్ వాటర్ ఆ వాటర్ కలిపి చేసాము. అలాగే పక్కనే అలకనందా నది కూడా ఉంది కాబట్టి అక్కడ నుండి కూడా కొద్దిగా వాటర్ తెచ్చుకున్నాము.
అలకనంద నదిలో అక్కడ స్నానం చేయలేదండి. ఎందుకంటే అది చాలా ఫ్లో ఎక్కువగా ఉన్నది. అక్కడ స్నానానికి అలౌ చేయలేదు. అందువల్ల ఓన్లీ మగ్గుతోనే కొంచెం వాటర్ తెచ్చుకొని, ఆ వాటర్‌తో కూడా మేము అక్కడ పుష్కర స్నానం చేసినప్పుడే చేసేసాము. ఇక్కడ చూసారు కదా! వార్నింగ్ సైన్ బోర్డ్ కూడా పెట్టారు. ట్రెక్ రూట్ చాలా నేరోగా ఉంది. కేర్‌ఫుల్‌గా నడమని పెట్టారు. ఇలా మనం వెళ్ళేటప్పుడు ఆన్ ది వే సెక్యూరిటీగా పోలీసులను కూడా పెట్టారండి. వాళ్ళు కూడా బాగా వెళ్ళే వాళ్ళకి బాగా హెల్ప్ చేశారు. ఎక్కలేని వాళ్ళకి కొంచెం చెయ్యి అందించడం, పైకి ఎక్కించడం ఇలాంటివన్నీ చేశారు. కానీ వెళ్ళే రూట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగా నేచర్ లవర్స్‌కి బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒకవైపు కొండ, ఇంకోవైపు సరస్వతి నది. వాటిని చూసుకుంటూ మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆర్చ్ చూసారు కదా! స్వర్గారోహణ్ మార్గ్ అని రాసుంది. పురాణాల ప్రకారం పంచపాండవులు, ద్రౌపది స్వర్గానికి వెళ్ళే మార్గంలో ఈ గ్రామం నుండే వెళ్ళారంట. ఇక్కడ చూసారు కదా మీకు పంచపాండవులు, ద్రౌపదితో పాటు ఒక కుక్క కూడా వాళ్ళతో పాటు వెళ్ళింది. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ మొత్తం అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి చూసేయండి. ఫస్ట్ కుక్క ఉన్నది. తర్వాత యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు విగ్రహాన్ని పెట్టారు. నెక్స్ట్ మనకి భీముడి విగ్రహాన్ని పెట్టారు. నెక్స్ట్ మనకి అర్జునుడి విగ్రహాన్ని పెట్టారు. నెక్స్ట్ నకులుడు, తర్వాత ద్రౌపది, లాస్ట్లో సహదేవుడు. చూసారు కదా విగ్రహాలు ఎంత పెద్ద పెద్దవి పెట్టారో. అప్పట్లో వాళ్ళు కూడా ఆ విధంగానే ఉండేవారేమో మరి. పదండి సరస్వతీదేవి టెంపుల్ని చూసి అందులో అమ్మవారిని దర్శించుకుందాం. టెంపుల్ అయితే చిన్నదే ఉంటుందండి, కొండ మీద కదా. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి బయట ఫస్ట్ మనకి వ్యాస మహర్షి విగ్రహం కనిపిస్తుంది. ఆ తర్వాత ద్వారానికి అటువైపు వినాయకుడు, ఇటువైపు హనుమంతుల వారు దర్శనమిస్తారు. గర్భగుడిలోని సరస్వతీదేవిని దర్శించుకోండి. ఎవరైనా మన విలేజ్ వెళ్ళలేదు అని బాధపడిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. చార్ధామ్ యాత్ర ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వీలైతే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటే తప్పకుండా వెళ్తారు. అమ్మవారి టెంపుల్ పక్కనే మనకి సరస్వతి నది కనిపిస్తుంది చూడండి. అక్కడ నుండి సరస్వతి నది ఎలా పరవళ్ళు తొక్కుకుంటూ వస్తుందో చూశారు కదా. వ్యూ చాలా బాగుంది కదా. ఇక్కడైతే సరస్వతి నది ఫ్లో చాలా ఎక్కువ ఉన్నదండి. చూడండి ఎలా ఉందో ఫ్లో చూశారు కదా, చాలా ఎక్కువ ఉన్నది. మన గ్రామంలో వెళ్తున్నంత సేపు కూడా షాపింగ్ అయితే చాలా ఎక్కువే ఉంటుందండి. ఇక్కడైతే మనకి స్వెటర్స్, సాలువలు, టోపీలు, మఫ్లరు ఇలాంటివన్నీ కూడా మనకి దొరుకుతాయి. పదండి ఇప్పుడు మనం గణేష్ గుఫాకి వెళ్ళిపోదాము. వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్తుంటే గణేశుడు మహాభారతాన్ని రాసిన ప్లేస్ ఇదేనండి. ఈ మనా గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్నదండి. ఇది భారతదేశానికి ఉత్తరాన ఉన్న చిన్న గ్రామం మరియు బద్రీనాథ్ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి గర్భగుడిలోని గణేశుడిని దర్శించుకుందాం పదండి. దర్శనం బాగా అయ్యింది కదండి. ఈ మనా గ్రామంలో 558 ఇల్లులు మాత్రమే ఉన్నాయంటండి. ఇక్కడ నివసించే జనాభా 1214 మంది అంట. ఈ ప్రాంతంలో శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి మొత్తం జనాభా అంతా కూడా దిగువ ప్రాంతాలకు వెళ్ళిపోతారంట. ఇండియన్ ఫస్ట్ విలేజ్లో చూడండి మీకు కనిపిస్తుంది కదా, అదే ఇండియాస్ ఫస్ట్ టీ షాప్. చాయ్ లవర్స్ అందరూ కూడా మనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఇండియాస్ ఫస్ట్ టీ షాప్లో చాయ్ తాగండి. పదండి వ్యాస గుఫాలోకి వెళ్ళి వేదవ్యాస మహర్షిని దర్శించుకుందాం. వేదవ్యాసుడు 4 వేదాలను ఇక్కడ నుండే రచించారంటండి. అదిగోండి వ్యాస మహర్షిని దర్శించుకోండి. ఇక్కడ ఏం రాశారో ఒకసారి చూడండి. ద హోలీ కేవ్ ఈజ్ 5330 ఇయర్స్ ఓల్డ్ ఇన్ 2022 అని రాశారు. అంటే 5000 సంవత్సరాల పురాతనమైనది. వ్యాస మహర్షి అక్కడ నుండే గణేశుడికి మహాభారతాన్ని చెప్పారండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే వేదవ్యాసుని పవిత్ర గ్రంథాల సేకరణలోని పేజీలను పోలి ఉంటుందంటండి ఈ పైకప్పు. ఈ మనా గ్రామం అంతా కూడా హిమాలయాల కొండలతో చుట్టుముట్టు ఉంటుందండి. మీకు నేను ఇప్పుడు జూమ్ చేసి హిమాలయాలు చూపిస్తాను, ఒకసారి చూడండి. మా బ్యాక్ సైడ్ హిమాలయాస్ కనిపిస్తున్నాయి, ఒకసారి చూడండి. మా పిల్లలు చూపిస్తున్నారు మీకు. ఇప్పుడు మనం జూమ్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. చూడండి జూమ్ చేశాను, హిమాలయ పర్వతాలు ఎలా కనిపిస్తున్నాయో కదా, చాలా బాగుంది. ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈలోపు నేను ఒకసారి మీకు ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ చెప్తాను. ఈ మనా విలేజ్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే డెహ్రాడూన్లో ఉందండి. 222 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ అంటారు. లేదంటే మనకి రిషికేష్లో రైల్వే స్టేషన్ ఉంది, అలాగే హరిద్వార్లో కూడా రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ నుండి మనం ఏదైనా ట్యాక్సీ మాట్లాడుకొని బద్రీనాథ్ వచ్చేయచ్చు. బద్రీనాథ్ నుండి మనా విలేజ్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మమ్మల్ని బాస్కెట్లో మోసుకొని తీసుకొని వెళ్ళిన అతనికి నిజంగా మేము
చేతులెత్తి దండం పెట్టాలనిపించిందండి. వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా తప్పులేదనిపించింది. అందుకే నేను దండం పెట్టాను ఆయనకి. అలాగే మా అబ్బాయి కూడా వాటర్ బాటిల్ కొనేసి ఇచ్చాడు అతనికి. మరి మన ఫస్ట్ ఇండియన్ విలేజ్‌ని అందరూ చూడాలని కోరుకుంటున్నాను కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి.